अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अक़बा बिन आमिर रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो शख्स सफ़र में ज़िक्र इलाही करता है तो एक फ़रिश्ता उसका साथी हो जाता है। जो लोग अशार वगैरह पढ़ते हैं उनका साथी शैतान होता है। और अब सुर्खियां। जगनन्ना गौरव मुद्दा स्कीम के तहत रागी जावा को खाने में शमूलियत। तलबा को 15 अक़साम की तग़ज़िया बख्श ग़िज़ा का हुकूमत ने किया इंतज़ाम। MLC कविता ने अपने फ़ोन ईडी के पास जमा कराए। फ़ोन तबाह करने की खबरों को गलत साबित किया। ईडी के रूबरू हुई पेश। TSPSC मामले की आज़ादाना जांच कराने की अर्जी पर हाईकोर्ट में हुई समाअत। अगली समाअत 11 अप्रैल को मुकर्रर। पर्चाफशा मामले में ABVP का प्रगति भवन पर एहतजाज। उस्मानिया यूनिवर्सिटी में BRS तलबा तंजीम ने अपोजिशन के खिलाफ किया एहतजाज। और अब तफसील। वज़ीर आला जगन ने कहा कि तालीम हासिल करने वाले तलबा को एक हफ्ते में 15 अक़साम के तग़ज़िया बख्श खाने खिलाए जा रहे हैं ताकि उनकी बेहतर नशोनुमा हो सके और तालीम पर पूरी तवन्नाई के साथ ध्यान दे सके। वज़ीर आला जगन ने कैंप ऑफिस से जगनन्ना गौरव मुद्दा स्कीम में रागी जावा को भी शामिल करते हुए इस स्कीम का आज से आगाज किया। వాళ్ళు రోజు అన్నం సాంబారేనా అనే పరిస్థితి నుంచి కాకుండా మంచి ఫుడ్, బెటర్ ఫుడ్, రోజుకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టే పరిస్థితిలోకి తీసుకొచ్చాం. ప్రతి సోమవారం కూడా వేడి పొంగలి అని ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి, లేదా కూరగాయల పలావుతో గుడ్డు కూర, వేరుశనగ చిక్కి, సోమవారం అయితే, మంగళవారం అయితే పులిహోర, టమాటో పచ్చడి, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి, బుధవారం అయితే కూరగాయల అన్నం, బంగాళాదుంపల కుర్మా, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి, గురువారం అయితే సాంబార్ బాత్ కానీ, అయితే లెమన్ రైస్ విత్ టమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు కానీ, శుక్రవారం అయితే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి కానీ, శనివారం అయితే ఆకుకూర అన్నంతో పాటు పప్పుచారు, దాంతోపాటు తీపి పొంగలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా. ఇంత మెటిక్యులస్గా పిల్లలకి అందరికీ రోజు ఒకే మెనూ కాకుండా మెనూ మారుస్తూ ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ విధంగా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్దలో భాగంగా అందజేస్తూ ఉన్నాం. वज़ीर आला जगन मोहन रेड्डी ने तलबा के खाने में रागी जावा शामिल किया है। उन्होंने कहा कि जगनन्ना गौरव मुद्दा के तहत तलबा को हम अक़साम के खाने मुहैया किए जा रहे हैं। जगन ने कहा कि हुकूमत ने तलबा की तालीमी तरक्की के लिए कई इक़दाम किए हैं। బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, విద్యా కానుక కానీ, నాడు నేడు కానీ, CBSE ఇంగ్లీష్ మీడియం సిలబస్ తీసుకుని రావడం కానీ, 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా IFP అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ బోధన గవర్నమెంట్ బడులలో మన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తేవడం కానీ, 8వ తరగతికి పిల్లలు వచ్చిన వెంటనే 8వ తరగతిలో పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి, ఆ ట్యాబ్స్తో ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ట్యాబ్స్ పనిచేసేట్టుగా చర్యలు తీసుకుంటూ, ఆ ట్యాబ్స్తో పిల్లల చదువులు ఇంకా సులభతరంగా కల్పించడం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లలను చేయబట్టుకుని నడిపిస్తూ ఉన్నాం. పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తూ కరికులంలో కూడా జాబ్ ఓరియంటెడ్ కరికులం తీసుకొస్తూ, ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేస్తూ, వర్టికల్ ఆన్లైన్ వర్టికల్స్ను కూడా తీసుకొస్తూ కరికులంకు అనుసంధానం చేస్తూ, విద్యా దీవెన, వసతి దీవెన అన్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో పాటు విద్యా దీవెన కింద వసతి దీవెన కూడా తీసుకొస్తూ ప్రతి అడుగులోనూ కూడా మన పిల్లలందరినీ కూడా ఎలా భావి ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలో ఉన్న మన పిల్లలను
భావి ప్రపంచంతో పోటీ పడేలా వాళ్ళు అక్కడ నెగ్గేలా ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు గోరుముద్ద అనే కార్యక్రమంలో ఇంకా మెరుగ్గా ఈ గోరుముద్ద అనే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం కోసం ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. एमएलसी कविता ने आज ईडी के रूबरू पेश होने से पहले फोन्स की थैलियों को मीडिया के सामने पेश किया। कविता के मुताबिक ये फोन्स वो बतौर सबूत ईडी को हवाले कर रही हैं। कविता ने जुमला 10 फोन्स को ईडी के सामने पेश किए हैं। ईडी ने इल्जाम लगाया है कि कविता ने 10 फोन्स को नुकसान पहुंचाया है। ईडी के मुताबिक कविता ने वक्फे से 10 फोन्स को तब्दील किया है। ईडी ने दावा किया है कि शराब स्कैम केस में अब तक 36 अफराद ने 170 फोन्स को तब्दील किया है। कविता शराब स्कैम में ईडी के रूबरू तीसरी मरतबा पेश हुई हैं और कविता से ईडी तीसरी मरतबा पूछताछ कर रही है। कविता ने ईडी की पूछताछ को साजिश से ताबिर किया है। शराब स्कैम में ईडी दिल्ली के नायब वजीर आला मनीष सिसोदिया और अरुण पिल्लई को भी गिरफ्तार कर चुकी है। कविता से ईडी की पूछताछ मामले में तेलंगाना के वजीर श्रीनिवास गौड़ ने रद्द-ए-अमल दिया है। उन्होंने सवाल किया कि कविता पर फोन्स को तबाह करने का इल्जाम मरकजी वजीर किशन रेड्डी ने किस तरह लगाया, जवाब दें। उन्होंने सवाल किया कि किस बुनियाद पर किशन रेड्डी ने कविता पर इल्जाम लगाया, शवाहिद पेश करें। उन्होंने कहा कि अच्छी हालत में कविता के फोन्स को ईडी के रूबरू पेश कर दिया गया। ఆధారాలు లేకుండా ముందే ఊహించుకొని మీరు నవంబర్లోనే సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా నోటీస్ ఇవ్వకుండా అడగకుండా ఎలాంటి సమాచారం అడగకుండా మా కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఆడబిడ్డని కనీసం ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక ఆడపిల్ల మీద ఒక అభియోగం మాట్లాడుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ భారతదేశంలో ఉంటుందా? మేము మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం, ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారే. మరి ఈరోజు మా ఇదే కవితమ్మ నిన్న అడిగితే ఇగో ఈరోజు నేను తీసుకొస్తున్నా, ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయని గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసిన పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈరోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇలా ఒక లేఖ ద్వారా మరి ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏమి సమాధానం చెప్తావు? बीआरएस के अरकान पार्लिमान रंजीत रेड्डी और बी लिंगैया यादव ने कविता से ईडी की पूछताछ को सियासी इंतखाम से ताबिर किया है। उन्होंने कहा कि खातून का पासो लिहाज किए बगैर रात 9 बजे तक पूछताछ की जा रही है। बीआरएस के अरकान पार्लिमान ने मरकज पर इल्जाम लगाया है कि वो अपोजिशन को दबाने के लिए तहकीकाती एजेंसियों को इस्तेमाल कर रही है। లీగల్ ఒపీనియన్స్ ఏం చెప్తా చేసే బాధ్యత మాది. సో లీగల్ ఒపీనియన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అదే చేస్తున్నాం. డిస్కషన్ ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు పిలవదలుచుకున్నారో పిలవండి. టాపిక్ ఏంది ఒకటే ఫస్ట్ అడిగింది ఏంటి, ఒక లేడీ షుడ్ నాట్ బి పుట్ బియాండ్ 6 o'clock అన్న కండిషన్ ఒకటి మేము రిక్వెస్ట్ చేసాం. అందుకని మిగతా మనం చెప్పింది వాళ్ళు ఏమి విన్నారు కదా, వాళ్ళకున్న ఆధారాలు వాళ్ళకున్న డిస్కషన్స్ బట్టి డిసైడ్. దర్యాప్తు ఆపమని ఏమి అనట్లేదు. దర్యాప్తు ఏమైనా విపక్షాలు ఎందుకు అడుగుతున్నారంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నారో, రాజకీయ పరంగానే టార్గెట్ చేస్తున్నారా లేకపోతే నిజంగా ఇండివిజువల్ కేసెస్ ఉన్నాయా, ఎంతెంత ఉన్నాయో చెప్పండి. నేనేమంటాను ఇవైతే ఎప్పుడేమంటున్నాం ఏజెన్సీస్ అన్నీ మిస్యూజ్ అవుతున్నాయి అంటారు. ఇవాళ నేనేమంటున్నా అంటే నాకు తెలియక ఏజెన్సీస్ ఏవైతే రూల్స్ ఉన్నాయో కంటిన్యూ చేయమనండి. తరతరాలుగా కంటిన్యూ చేస్తే ఇవన్నీ వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. రేపు ఎప్పటికైనా వాళ్ళు అపోజిషన్లో కూర్చుంటారు, అప్పుడు వర్తించినప్పుడు ఏమవుతుందో అన్నీ అప్లికబుల్. विशाखा में रवां महीने की 28 और 29 तारीख को G20 के तहत मुनाकिद होने वाले इजलास में अवामी हिस्सेदारी को यकीनी बनाने के लिए मुख्तलिफ प्रोग्राम्स मुनाकिद किए जा रहे हैं। विशाखा शहर भर के तमाम पार्कों में इज्तिमाई योगा प्रोग्राम्स का इनेकाद किया गया। MGM पार्क में मुनाकिदा योगा प्रोग्राम में GVMC कमिश्नर राजा बाबू ने शिरकत की। G20 की अहमियत को उजागर करने के लिए आज से 5 दिन तक विशाखा में मुख्तलिफ प्रोग्रामों का इनेकाद किया जा रहा है।
चंद्रबाबू बंद उन्वानियों का मुजस्सम पता है। एपी टूरिज्म कॉरपोरेशन के चेयरमैन वर प्रसाद रेड्डी ने यह रिमार्क किया है। उन्होंने इल्जाम लगाया कि अमरावती की तामीर के नाम पर बाबू ने अवाम को धोखा दिया है। उन्होंने सवाल किया कि उस वक्त अमरावती की तरक्की के लिए हासिल हुए मरकजी फंड्स और अवामी अत्याचार कहाँ हैं, वाजे करें। మరి 2019 ఎలక్షన్స్లో ఆయన 155 సీట్లకు 23 సీట్లు గెలిచాడు. అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని అయిపోతే ఇప్పుడు ఉండరు కదా. మరి ఎందుకు ఈ రోజున జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో సో ఆయనకు వచ్చిన సీట్లన్నీ గుర్తు చేసుకోండి. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్టే కదా. ఓ పక్కన చూస్తే టీడీపీ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయిందో మనకు కనిపిస్తూనే ఉంది. ఒక పక్కన లోకేష్ గారి పాదయాత్ర చూస్తూ ఉన్నాం. లోకేష్ గారి పాదయాత్ర మరి అందరూ అంటున్నారు ఫెయిల్ అని చెప్పేసి, అది గుర్తురావట్లేదు ఆయన. మరి ఈరోజు ఆయన మోసం చేయడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మరి టీడీపీ గవర్నమెంట్లో ఎవరైనా బాగుపడ్డారా? టీడీపీ గవర్నమెంట్లో ఎవరికైనా అనుకున్న పని చేసి పెట్టాడా? టీడీపీ గవర్నమెంట్లో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఈరోజు కోట్లాది మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఇట్లాంటి పరిపాలనలో మన చంద్రబాబు నాయుడు పరిపాలన కంపేర్ చేసినట్లయితే ఈరోజు పేదవారికి జరుగుతున్నటువంటి న్యాయం చూసినట్లయితే మరి అంతకుముందుకి పేదవారికి ఇప్పుడు పేదవారికి ఎంతో తేడా వ్యత్యాసం ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అమరావతి ఫండ్ అని చెప్పేసి అమరావతి బిల్డ్ చేయడానికి కోసము రకరకాల మోడ్స్లో వేల కోట్ల రూపాయలు ఆయన జమ చేశాడు. అందులో ఇండస్ట్రీస్లు ఇచ్చున్నారు, మహిళలు ఇచ్చున్నారు, తర్వాత సొసైటీస్ ఇచ్చా ఉన్నాయి. ఇట్లా బ్రిక్ రూపేణ కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. బ్రిక్ 10 రూపాయల లెక్కన. ఇలా చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయలు అమరావతి ఫండ్ అని చెప్పి కలెక్ట్ చేసింది ఈ రోజున ఎక్కడా కనిపిస్తలేదు. మరి ముందు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. वायएसआर कांग्रेस के दलित एमएलए पर हमले की एससी संगम ने शदीद मजम्मत की। उन्होंने इल्जाम लगाया कि बाबू की इमा पर ही दलित एमएलए पर हमला किया गया। दलित संगम के कायदीन ने कहा कि बाबू शुरू से ही दलित मुखालिफ रहे हैं। दलित कायदीन ने असेंबली में दलित एमएलए पर हमले के दिन को यौम सियाह करार दिया है। సభలో ఒక దళిత యువ శాసనసభ్యునిపైన దాడి చేయడం తెలుగుదేశం శాసనసభ్యులకు అవివేకం. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మీరు ఎస్సీలంటే ఎస్సీల్లో పుట్టాలా అని కోరుకున్న వ్యక్తి, మీరు దళిత వ్యతిరేకి. అసెంబ్లీ సమావేశాల్లో ఒక దళిత యువ శాసనసభ్యుని పైన దాడి చేయడము యావత్ దళితులంతా తీవ్రంగా ముఖ్యముడిగా ఖండిస్తున్నాము. टीएसपीएससी सवालिया पर्चे के अफशा मामले की जामा जांच कराने की कांग्रेस के वकील ने हाईकोर्ट में पुरजोर अपील की। केस में कांग्रेस का मौक़िफ़ पेश करते हुए कांग्रेस के वकील विवेक ने सवाल किया कि आईटी वजीर को किस तरह मालूम हुआ कि पर्चे के अफशा मामले में महज 2 अफराद ही मुलविस हैं। वकील ने पूछा कि क्वालिफाई होने वाले उम्मीदवारों के नामों की फहरिस्त वेबसाइट पर क्यों दस्तियाब नहीं कराई गई। साथ में ये भी दरियाफ्त किया कि तमाम तफसीलात को खुफिया क्यों रखा जा रहा है। वकील ने कोर्ट से अपील की है कि केस की जाँच सीबीआई या फिर किसी दूसरी आज़ाद जांच एजेंसी से कराई जाए। उन्होंने साबिक में मध्य प्रदेश के व्यापक स्कैम की भी जांच सुप्रीम कोर्ट की जानिब से सीबीआई को सौंपने का हवाला दिया और इस फैसले की नकल भी अदालत में पेश की है। कोर्ट ने अगली समाअत 11 अप्रैल को मुकर्रर की है। ఐటీ మినిస్టర్ గారు మేము రిట్ పిటిషన్ ఫైల్ చేసినాక ఇద్దరే ఉండరనేది దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర మంత్రి ఏ కాన్స్టిట్యూషన్ అధికారం కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కానీ, సిఆర్పి ప్రొసీజర్ కానీ ఏ యాక్ట్ ప్రకారము దీన్ని అన్నారనే, దీన్ని ఏ విధంగా అన్నారు, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిట్ ఎంక్వైరీ నీరుగార్చే ఉద్దేశంతో ఈ సిబిఐకి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో మేము పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి గారు దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్లు సబ్మిట్ చేసినాక తదుపరి నెక్స్ట్ డేట్ నాడు దాని మీద నిర్ణయం తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ కనుక క్లారిఫై లేకుండా తెలంగాణ ప్రజలందరికీ, ఈ విద్యార్థులకి, యువకులకి అన్యాయం జరిగినప్పుడు దాన్ని కంపల్సరీగా సిబిఐకి ఇస్తుందనేది మాకు ఒక నమ్మకం ఉంది. తెలంగాణ వచ్చినాక 7 సంవత్సరాల నుంచి గత అనేక నోటిఫికేషన్లు ఇస్తారు. ప్రతి నోటిఫికేషన్ కూడా లీకు, సమస్య, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం, ఇట్లా రిపీటెడ్గా ఒక ఫ్యాషన్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇట్లా కాకుండా ఇలాంటి జరుగుతున్నప్పుడు దీనికి యాపెన్ స్కామ్గా కోర్టుకి మేము ఒక సైటేషన్ రిఫరెన్స్గా దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచారణ 11 ఏప్రిల్. ఆ రోజు మళ్ళీ తుది విచారణ ఉంది. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని అది సిబిఐకి ఇవ్వాలన్నా ఏం చేయాలనేది ఆ రోజు కోర్టు డిసైడ్ చేస్తుంది.
तेलंगाना पब्लिक सर्विस कमीशन की सवालिया पर्चों के अफशा के खिलाफ एहतजाज जारी है। बीजेपी की तलबा तंजीम ABVP ने वजीर आला KCR की सरकारी रिहायशगाह प्रगति भवन के घेराव की कोशिश की। पुलिस ने ABVP कारकुनों को प्रगति भवन की जानिब बढ़ने से रोक दिया और उन्हें गिरफ्तार कर लिया। इस मौके पर पुलिस और ABVP कारकुनों में टकराव हुआ। ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడంటే ఈరోజు నాకు సంబంధం లేదు ఇవన్నీ ఈ గవర్నమెంట్ ని వెంటనే కూల్చివేసి కేసుని రద్దు చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ముట్టడిస్తూ అఖిల భారతీయ పరిషత్ ఎప్పటికీ ఊరుకోదని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంతో పూర్తి స్థాయిలో చేస్తుంది. విద్యార్థులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేయడంతో పాటు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యార్థులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి సెక్రటరీ అనితా రామచంద్రానికి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. तेलंगाना पब्लिक सर्विस कमीशन की सवालिया पर्चों के अफशा के मामले में हुक्मरान BRS और अपोजिशन में इल्जाम तराशियों का सिलसिला जारी है। BRS लीडर G श्रीनिवास यादव ने कांग्रेस और BJP पर बेबुनियाद इल्जाम लगाने का इल्जाम लगाया है। उन्होंने अपोजिशन पर BRS के खिलाफ साजिश करने का इल्जाम लगाया। अपोजिशन जमातों के मौक़िफ़ के खिलाफ BRS तलबा तंजीम की जानिब से उस्मानिया यूनिवर्सिटी में एहतजाज किया गया। బండి సంజయ్ ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ యూపీలో కూడా పేపర్ లీక్ అయింది, బీహార్లో పేపర్ లీక్ అయింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల విషయంలో కూడా క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లోపల చక్కెర కొట్టింది. కానీ వాళ్ళని రాజీనామా వేయించే దమ్ము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నా. మీరు పరిపాలించే రాష్ట్రాల లోపల పేపర్ లీక్ అయితే ఆ ప్రభుత్వాలే తప్పు లేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని తప్పనట్టుగా ఇవాళ మాట్లాడడాన్ని ఇవాళ మేము ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఏం చిత్తశుద్ధి ఉంది? ఇవాళ బీజేపీ పార్టీకి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ కోవట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మొన్న హుజరాబాద్ లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిండు. तेलंगाना अक़लियती मालियती कॉरपोरेशन की जानिब से इकनॉमिक सपोर्ट स्कीम के तहत सब्सिडी लोन्स के लिए खुरानंदाजी का अमल हज हाउस की इमारत में जारी है, जिसमें मुंतखब होने वाले उम्मीदवारों को 1 लाख रुपये 80% रियायत के साथ और 2 लाख का कर्ज लेने वालों को 70% सब्सिडी हासिल होगी। के तहत आज एक ड्रा हुआ है। इस ड्रा के अंदर टोटल जो 2 लाख के एप्लीकेशन आए थे, हैदराबाद डिस्ट्रिक्ट की बात कर रहा हूँ मैं, 17,966 आए थे, जिसमें अंबरपेट, आसिफ नगर, बंडलागुड़ा, बहादुरपुरा, चारमीनार, गोलकुंडा, हिमायत नगर, खैरताबाद, मारडपल्ली, मुशीराबाद, नामपल्ली, सैदाबाद, सिकंदराबाद, शेखपेट, तिलमरगिरी, ये तमाम मंडलों के जो एप्लीकेशन है 2 लाख के लिए 17,966 आ रहे हैं, जिसके अंदर हुकूमत ने सैंक्शन 1151 सैंक्शन किए है। जो 1151 का ड्रा कंटिन्यू चल रहा है। सुबह 11 बजे से लेकर शाम में 5 बजे तक ये ड्रा रहेगा, जिसके अंदर तमाम ऑफिसर्स मौजूद है। राहुल गांधी ने कहा है कि उन्हें पुलिस और तहकीकाती एजेंसियों से डराया नहीं जा सकता है। वो बीजेपी हुकूमत की नाकामियों को उजागर करते रहेंगे। राहुल गांधी विनयार्ड में जलसे से खिताब कर रहे थे। They can frighten most people, pressurize most people, terrorize most people. They cannot do it to me. And there is a reason. അതിനൊരു കാരണമുണ്ട്. The reason is I believe in the truth and I fight for the truth. And it does not matter to me how much I am attacked, how many times the police is sent to my house, how many cases I have on me. It does not matter. I stand for the truth. That is the way I am. People who lie their entire life, who hide behind lies, will never be able to understand this. दिल्ली असेंबली में बजट की पेशकशी को लेकर आम आदमी पार्टी और बीजेपी में तजस्सुस पाया जाता है। इसी दौरान दिल्ली के वजीर फाइनेंस कैलाश गहलोत ने बजट की नकल को वजारत फाइनेंस को हवाले किया। इसी दौरान असेंबली में बीजेपी की हंगामा आरई की स्पीकर ने सरजनिश की। भाई मैं कुछ नहीं सुन रहा हूँ, आपको बाहर जाना चाहिए सर। आप बोल, आपने पढ़ा है, नोटिस पढ़ा है ये अपने, आप बैठिए। पूछना चाहिए बजट सेशन क्या करें, आपसे पूछ के आएंगे, आपसे पूछ के आएंगे, बजट नहीं मिला आपसे पूछ के आएंगे। गुंडागर्दी में उतरे वो
सारी बीजेपी गुंडागर्दी पे उतरी है, महागुंडे बन गए। कांग्रेस के बगैर मुत्तहिदा अपोजिशन मुमकिन नहीं। अखिलेश यादव ने जो इशारा दिया है उसका कांग्रेस अक़लियती सेल के सदर इमरान प्रतापगढ़ी ने खैर मकदम किया है। उन्होंने राहुल गांधी को जारी की गई पुलिस नोटिस की मजम्मत की। अखिलेश जी आगे बढ़ करके पहल करके ये बात कह रहे हैं, तो इसका मतलब अखिलेश जी को ये समझ में आया है कि भारतीय जनता पार्टी लोकतंत्र को कुचलने के जितने प्रयास हो सकती है वो कर रही है। ऐसे में उनके इस बयान का स्वागत करता हूं। मैंने कहा कि वो मदद नहीं कर रहे हैं। आपने 16 मार्च को नोटिस दिया और सिर्फ तीसरा चौथा दिन है और आपने ये मान लिया कि राहुल गांधी जी मदद नहीं कर रहे हैं। अगर भारतीय जनता पार्टी, पूरी भारतीय जनता पार्टी अगर ये सोच रही है कि उन महिलाओं का नाम पता चल जाएगा और तुरंत मदद करेगी पुलिस उनकी त्वरित गति से, तो मैं तो सुबह से कह रहा हूं कि जंतर मंतर पर बैठ करके देश के लिए पदक लाने वाली बेटियों ने, महिला पहलवानों ने, जिनके नाम बताए थे कि उन्होंने यौन शोषण किए हैं, उस मामले में अब तक दिल्ली पुलिस ने क्या किया है। दिल्ली पुलिस कितना गंभीर है, सरकार कितना गंभीर है महिला अपराधों को लेकर के, वो तो हाथरस से लेकर के, उन्नाव से लेकर के और दिल्ली तक दिखाई पड़ रहा है ना। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।